హాయ్ చూడండి, ఇది ఒక అద్భుతమైన ప్రదేశము. ఓకే, ఒక కైండ్ ఆఫ్ డీప్ ఫారెస్ట్. ప్రకృతి పిలిస్తే మనిషి నడిస్తే ఎంత బాగుంటుందో. ప్రకృతి ఒడిలోకి మనిషి అడుగులేస్తూ ఈ అద్భుతాన్ని ఆస్వాదిస్తుంటే జీవితానికి ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది? అవునా కాదా? చూడండి ఎంత దట్టంగా ఉందో. ఓకే, దట్టమైన అడవిలా ఉంది. ఎటు వెళ్ళాలో ఎటు వెళ్తామో కూడా అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ టైం ఈ ప్లేస్కి రావడము, బట్ దారి ఉంది కదా అని వెళ్తుంది అంతే. అంటే రెగ్యులర్గా జనాలు వస్తారనుకోండి ఇటు, మనం ఫస్ట్ టైం మనం ఏం రావట్లేదు. బట్ నేను ఫస్ట్ టైం, అంటే ఫస్ట్ టైం ఇక్కడ ఒక మానవుడు కాకుండా ఫస్ట్ టైం ఏదో నేను వచ్చినట్టు కాకుండా నేను రావడం ఫస్ట్ టైం అంతే ఇక్కడికి. ఓకే, ఓ మై గాడ్, ఎటు వెళ్తున్నా అసలు? ఓ, పచ్చటి పచ్చికలో నల్లటి రాళ్ళు, ఒక్కొక్క అడుగు అలా బలంగా పైకి వేస్తూ ఇలా పైకి ఎక్కుతుంటే ఓ మై గాడ్, ఇంకా వెళ్ళాలి. అబ్బో, అమ్మా, ఇట్లా వెళ్ళిపోతూనే ఉండాలి. కానీ ప్లేస్ అయితే ఎక్కడని ఇప్పుడు చెప్పాను నేను. అబ్బా, మీకు నచ్చితే ఎక్కడని అడిగితే అప్పుడు చెప్తా. వేర్ షుడ్ ఐ గో, హౌ షుడ్ ఐ గో? అబ్బా, అమ్మా, ఇలా మలుపులు తిరుగుతూనే ఉంది దారి. అయినా పైకి ఎక్కాలి మనము కష్టపడి. అబ్బో, అమ్మా, జీవితంలో పైకి ఎదగాలన్నా కష్టపడాలి, ఎత్తుగా ఉన్న వాటిని ఎక్కాలన్నా కష్టపడాలి. ఇది మన హైదరాబాద్కి అతి చేరువలో అతి దగ్గరగా ఉన్న ప్రదేశము, బట్ వండర్ఫుల్ ప్లేస్. విల్ యూ బిలీవ్ దిస్? ఇది హైదరాబాద్కి అతి చేరువలో అతి అద్భుతమైన ప్రదేశం అంటే. యా, సి ఎంత బాగుందో. బోర్ కొట్టినప్పుడు, అలసటగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రదేశానికి ఉందిదా వస్తే కంపల్సరీగా రిఫ్రెష్ అవుతాం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా. సి చూడండి, లైట్ వాటర్ ఫ్లో వెళ్తుంది, వాటర్ వెళ్తుంది. కంపల్సరీగా అది ప్లేస్ని మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. కింద పచ్చని చెట్లు, పైన నీలి తెలుపు రంగులో అండ్ నలుపు రంగులో ఆకాశం. ఆ ఆకాశంలో నీలి రంగులో ఆకాశము, తెలుపు నలుపు రంగులో మేఘాలు. ఇది సాహసయాత్ర అయితే కాదు, జస్ట్ సరదా యాత్ర అంతే. ప్లేస్ మాత్రం వండర్ఫుల్గా ఉంటుంది. ట్రెక్కింగ్కి ఎక్కడెక్కడికో వెళ్తారు, జస్ట్ హైదరాబాద్ పక్కనే
హైదరాబాద్ పక్కనే ఒక అద్భుతమైన ప్రదేశము, ఆనందాల పరవశము, అద్భుతమైన ప్రదేశము, స్వచ్ఛమైన గాలి, పచ్చనైన ప్రకృతి ఒడి ఆస్వాదించాలంటే మీరు ప్రయత్నించండి. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాలను తెలియజేయండి. థ్యాంక్ యూ.